హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి, ప్రేమను బట్టి మనము క్షేమకరంగా, సంతోషంగా, సమాధానంగా ఉండగలిగాం. అందును బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మన ప్రభు గొప్పవాడు, అత్యధిక శక్తి సంపన్నుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి ఆ యెహోవా సన్నిధిలో నిలవబడి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. చుట్టుపక్కల నివసించేటువంటి సహోదర సహోదరులారా మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. మరి సమయమైంది కనుక ఆరాధన ప్రారంభిస్తున్నాం. దేవుడు మనకి సహాయం దయచేసి ఆయన కృపలో మనల్ని బలపరిచి, స్థిరపరిచి, ఆయన నామ మహిమార్థమై మనము జీవించినట్లుగా, సహాయం చేయనట్లుగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన సన్నిధిలో, ఆయన కృపలో మనమందరం బలపరచబడి ఆయనను మహిమపరచడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. I greet you all in the name of Jesus Christ of Nazareth with the power of the Holy Spirit. My dear friends, I'm sharing right now with the word right now in the morning. So, was watching in the Facebook and YouTube, we are uploading on the YouTube. So many are blessed with these live programs. So, I like to share the word with each and everyone around the world. So, who was watching on the Facebook and WhatsApp and hallelujah. So, I like to greet you all in the name of Jesus Christ of Nazareth. Hallelujah. My dear friends, so each and everyone who is watching on the Facebook, I greet you once again in the name of Jesus Christ of Nazareth. Hallelujah. Around the world, my friends, I bless you all in the name of Jesus Christ of Nazareth. We start with the word of prayer. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా తండ్రివైన దేవా యెహోవా, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట పరిశుద్ధాత్మ సన్నిధిలోనికి వస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, మీ సన్నిధి ప్రసన్నతను, కృపను, కనికరమును మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరుస్తున్నందుకై మీకు వందనాలు. స్థిరపరిచినందుకై వందనాలు. ఆరోగ్యం ఇచ్చినందుకై స్తోత్రములు. ఐశ్వర్యం ఇచ్చినందుకై వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నత, కృప, కనికరమును తోడుగా ఉంచి మీ నామ మహిమార్థమై జీవించుటకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి. ఆరాధన అంతట్లో ప్రభు మీరే తోడుగా ఉండి నడిపించండి. మీ ఆత్మ సన్నిధిని, ప్రసన్నతను ప్రభు, వాక్య పరిచర్యలను, ఆరాధనలోను, అన్ని విషయాలను మీరు తోడుగా ఉండి బైబిల్ పఠనంలోనూ ప్రభు మీరు కృప చూపించి మీ నామ మహిమార్థమై మేమందరము ప్రభు జీవించినట్లుగా సహాయం చేయమని మీ బిడ్డలమైన మమ్మలను ఆశీర్వదించి అనేకులను ప్రభు మీ సన్నిధికి తీసుకుని వచ్చి అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ ఆరాధన ఉండగాక. హల్లెలూయా. అనేకులను ప్రభు మిమ్మల్ని మీ వైపు తిప్పడానికి కృప చూపించమని, మీరే సత్య దేవుడని, నిత్య దేవుడని ప్రభు, అనేకులను ప్రభు ఆదరించేవాడు అని, ప్రేమించేవాడు అని ప్రభు, సంరక్షించేవాడు అని, ప్రతి ఒక్కరి కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణాన్ని బలి యాగం చేసి ప్రభు ప్రజలందరినీ రక్షించడానికి ఆయన రక్షకుడిగా నియమించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. హల్లెలూయా. కృప కొరకై స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో మా కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆరాధన గీతాన్ని ఆలపిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చూడ Bless the Lord, oh my soul, oh
worship His holy name. Sing like never before. Oh my soul, I worship Your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing Your song again. Whatever may come and whatever lies before me, let me be singing when the evening comes. Bless the Lord, my soul. Oh, my soul, I worship His holy name. Sing like never before. Oh, my soul, I worship Your holy name. You're rich in love and You're slow to anger. Your name is great and Your heart is kind. For all Your goodness, I will keep on singing. 10,000 reasons from my heart to find. Bless the Lord, my soul. Oh, my soul, I worship His holy name. Sing like never before. Oh, my soul, I worship Your holy name. And on that day when my strength is failing, the end draws near and my time has come, still my soul will sing Your praise unending. 10,000 years and then forevermore. Bless the Lord, my soul. Oh, my soul, I worship His holy name. Sing like never before. Oh, my soul, I worship Your holy name. Bless the Lord, my soul. Oh, my soul, I worship His holy name. Sing like never before. Oh, my soul, I worship Your holy name. Yes, I will worship Your holy name. Lord, I worship Your holy name. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గడిచిన 8 నెలలు యేసయ్య తన హస్తాలతో మనల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు, మరలా ఈ సెప్టెంబర్ నెల మొదటి ఆదివారం మనకు దయచేసినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇవాళ ఓల్డ్ పాస్టర్స్ డే ప్లస్ టీచర్స్ డే. యేసు ప్రభువు తన శిష్యులకి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు శిష్యులందరూ ఆయన మాట విని ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళి సువార్తను ప్రకటించారు. అలాగే ఇప్పుడు మన ఇండియాలోనే కానీ అనేక దేశాల్లో అనేక మంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో ఆత్మల్ని రక్షిస్తున్నారు. కాబట్టి అందును బట్టి ఆయన మొదటిగా యేసు ప్రభు మొదటిగా శిష్యులకు బోధకుడయ్యాడు. తర్వాత శిష్యులు
మరి యేసు ప్రభు మనకి బోధకుడయ్యాడు, సేవకులు మనకు బోధకులయ్యారు. వాళ్ళందరికీ కలిపి మరి సేవకులందరికీ పాస్టర్స్ డే విషెస్ చెప్తున్నాను, అలాగే టీచర్స్ డే విషెస్ చెప్తున్నాను. మొదటిగా దేవుని నామాన్ని స్తుతిస్తూ అన్ని వేళలా ఆనందమే అనే పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా.
ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. మాకిచ్చి బలపరిచి దీవించి
ప్రేమ గీతం పాడదాం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమైన దినం అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం.
కీర్తన గ్రంథం పఠిస్తుంది. Psalms 96. God, the Supreme King. Sing a new song to the Lord. Sing to the Lord, all the world. Sing to the Lord and praise Him. Proclaim every day the good news that He has saved us. Proclaim His glory to the nations, His mighty deeds to the people. The Lord is great and is to be highly praised. He is to be honored more than all the gods. The gods of all other nations are only idols, but the Lord created the heavens. Glory and majesty surround Him, power and beauty fill His temple. Praise the Lord, all the people on earth, praise His glory and might. Praise the Lord's glorious name. Bring an offering and come into His temple. Bow down before the Holy One. When He appears, tremble before Him all the earth. Say to all the nations, the Lord is the King. The earth is set firmly in a place and cannot be moved. He will judge the peoples with justice. Be glad, earth and sky, roar, sea, and every creature in you. Be glad, fields and everything in you. The trees in the woods will shout for joy when the Lord comes to rule the earth. When the Lord comes to rule the earth, He will rule the peoples of the world with justice and fairness. Amen. Praise the Lord. Hallelujah. ఎన్నో కీర్తన లేదమ్మా? Hallelujah. Praise the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా కుమార్తె కీర్తన గ్రంథము 96వ కీర్తన చదివి మీకు వినిపించింది. దానిని నేను తెలుగులో మళ్ళా చదివి మీకు వివరిస్తాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనమందరం క్షేమకరంగా ఉన్నాం. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 96వ కీర్తన నేను చదువుతున్నాను. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము అది యుగదగ్యం. హల్లెలూయా. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన నా మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతల కంటేనూ ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వ భూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక.
పొలమును దాని అందుగల స్వరమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వన వృక్షములన్నీ ఉత్సాహ ధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. గమనించండి, దేవుని మీద క్రొత్త కీర్తన పాడమని ఈ కీర్తన యొక్క అంతర్భాగ ఉద్దేశం. దీని ఉద్దేశం ఏమిటంటే దేవునిని స్తుతించండి, ఆయన ఘనతను, ఆయన నామమును స్తుతించండి అని మాట్లాడుతున్నారు. 7వ చరణం చూసినట్లయితే, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. 8వ చరణం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. మహిమ యెహోవాకు చెల్లించమని స్పష్టంగా కీర్తనాకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవునికి మహిమ చెల్లించాలి? ఎందుకు దేవునిని మనము సంపూర్ణంగా మన హృదయాంతరంగం నుండి ఆయన నామాన్ని మహిమ పరచాలి అంటే, ఆయన తన మహిమను మానవులకు అనుగ్రహించాడు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు దేవుని చేత స్వయంగా తన స్వహస్తాలతో చేసినటువంటి ఆదాము అవ్వలను దేవుడు స్వయముగా తన ఊపిరితో ఊరి తన మహిమను వారికి ఇచ్చి, ఈరోజు మనం వేసుకుంటున్న వస్త్రాలు కాకుండా వాళ్ళకి మహిమ వస్త్రాలను ఆయన కప్పాడు. అనగా తన మహిమను వారికి అనుగ్రహించాడు. అటువంటి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సొంత ఊపిరిని ఆ మొట్టమొదటి ఆది దంపతులకు దేవుడు అనుగ్రహించినప్పుడు, దానిని వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆ మహిమను తిరిగి మరలా మనకి ఇవ్వడానికి ఆయన తన ఒక్కగానొక్క కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బలిగా అర్పించాడు. అటువంటి దేవునికి మనము మహిమకరంగా జీవించాలని, ఆ మహిమను మరలా మనకు తిరిగి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చినట్టుగా మనము చరిత్ర ప్రకారంగా చూస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ బైబిల్ ప్రకారంగా కాకుండా అనేక విధాలైనటువంటి సాక్ష్యములు చరిత్ర ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున జరుగుతున్నటువంటి తవ్వకాలలో బయటపడుతున్నటువంటి ప్రతి ఒక్క సాక్ష్యము కూడా సాక్ష్యమిస్తుంది. మహా మేధావులు బైబిలు సత్యము, దేవుడు సత్యము, దేవుడు నిత్యము, నిజమైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉన్నాడు అని స్పష్టంగా మహా సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. అది చాలాసార్లు చెప్పాను మీకు. కాబట్టి ఆయనకు మహిమ చెల్లించాలి. ఏదో లోక సంబంధమైనటువంటి జీవన విధానం కొరకు, జీవితం కొరకు మనము జీవించినట్లయితే దేవుని నామాన్ని మహిమపరచకుండా, దేవుణ్ణి మన జీవితంలో జ్ఞాపకము చేసుకోనకుండా మన జీవితాలు మనము జీవించినట్లయితే మనుషుల మీదకి శాపము వచ్చేస్తుంది. శాపాన్ని దేవుడు ఎవరిని శపించేవాడు కాదు. మానవులు తప్పిపోయి, మానవులు దేవుని నుంచి దూరం అయిపోయి సాతానుకు దగ్గరైతే ఆ సాతాను వలన మనకి శాపం వస్తుంది. దేవుడు శపిస్తాడు, దేవుడు ఇది చేయకపోతే నిన్ను చంపుతాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ అది వాస్తవము కాదు. దేవుడు ఎవరిని శపించేవాడు కాదు, ఆయన రక్షించేవాడు. అందుకే ఆయన పేరు రక్షకుడు. ఆయన కాపాడువాడు. ఆయన తన కనుపాప వలె మనలందరినీ కూడా కాపాడువాడు. దానికి ఉదాహరణకు యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటాడు, నా యొక్క బిడ్డలను ముట్టుకుని వాడు నా కనుపాపను, నా సేవకును ముట్టుకుని వాడు నా కనుపాపను ముట్టుకుంటున్నాడని చెప్పి అంటాడు. కాబట్టి సేవకులైనా, విశ్వాసులైనా, ఇతరులైనా ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలే. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది స్పష్టము. కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనలను
సాతాను ఎల్లవేళలా హింసించాలని, దేవునికి దూరము చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు రకరకాల కారణాల ద్వారా. ఒక ఉదాహరణకి సిరి చూపిస్తారు, ధనము, ఐశ్వర్యము, ఉదాహరణకి మంచి వసతులు, ఇవన్నీ చూపిస్తాడు. వాటినే చూపిస్తూ ఉంటాడు, కానీ దేవుణ్ణి చూపించడు సాతాను. సాతాను యొక్క పని ఏమిటంటే, యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినటువంటి రోజుల్లో సాతాను యేసు ప్రభువారు 40 దినాలు ప్రార్థనలో ఉన్నప్పుడు, అరణ్యంలో ప్రార్థన ముగించుకుని వచ్చిన తర్వాత సాతాను యేసు ప్రభువారిని శోధించాడు. ఏ విధంగా అంటే, ఈ లోకములన్నీ కూడా ఒక్క క్షణములో యేసు ప్రభువారికి చూపించి, నీవు నా కాళ్ళకు మొక్కితే ఈ ప్రపంచాన్ని ఇచ్చేస్తానని చెప్పి అన్నాడు. ఎందుకంటే అధికారము వాడి చేతిలో ఉన్నది కనుక. ఆ అధికారం ఎవరు ఇచ్చారు? ఆదాము అవ్వలు వాడికి అధికారం ఇచ్చారు. ఆదాము అవ్వలకి దేవుడు అధికారం ఇస్తే, వీళ్ళు ఆ అధికారాన్ని సాతానుకి ఇచ్చారు. ఆ అధికారాన్ని తీసుకోవడానికి యేసు ప్రభువారు బలి అర్పణగా బలి అయిపోయి తన ప్రాణాన్ని పణంగా పెట్టి మళ్ళా అధికారాన్ని తీసుకోవడానికి ఈ లోకానికి వస్తే, ఈ సాతాను ఏం చేస్తున్నాడంటే, అధికారం నేను ఇస్తాను నీకు, నా కాళ్ళకు మొక్కమంటున్నాడు. ఎందుకంటే వాడి దగ్గర ఉంది ఈ లోకం అధికారం. అప్పుడు నీవు నీ దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదని యేసు ప్రభువారు స్పష్టంగా సాతానుకి తెలియజేయడం జరిగింది. రెండవదిగా, నీవు దేవుని కుమారుడవైతే ఈ 40 దినాలు ఉపవాసం ఉన్నావు కనుక నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమను. అప్పుడు యేసు ప్రభువారు స్పష్టంగా, నరుడు ఆహారం వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి వాక్యము వలన జీవించును అని స్పష్టంగా సాతానికి సమాధానం చెప్పడం జరిగింది. మూడవదిగా, నీవు ఈ కొండ నుంచి ఎక్కి దూకు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడని చెప్పి అన్నాడు. యేసు ప్రభువారు కూడా, నీ దేవుడైన యెహోవా నీవు శోధించకూడదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, సాతాను యేసు ప్రభువారిని తనను మహిమపరచమని, సాతాన్ని మహిమపరచమని అక్కడ కోరుకుంటున్నాడు. కానీ అక్కడ యేసు ప్రభువారు దేవుణ్ణే మహిమపరిచాడు. గమనించాడు, దేవుణ్ణే మహిమపరిచాడు. కానీ అధికారం కోసము, ఆహారం కోసము, లేదా ప్రాణ రక్షణ కోసము, దేనికోసము సాతానికి ఆయన లొంగలేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఆయనే దేవుని యొక్క స్వరూపము. యేసు క్రీస్తులో మనము దేవునిని చూడవచ్చు, యేసు క్రీస్తులో మనం దేవుని యొక్క ప్రేమను చూడవచ్చు, యేసు క్రీస్తులో మనము దేవుని యొక్క క్షమాపణను చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యెహోవా మహాత్మ్యము గలవాడు, దేవుడు తప్ప మహిమ కలిగిన వాడు, మహాత్మ్యము కలిగిన వాడు ఎవరూ లేరు. ఈ లోకంలో అనేక మంది రకరకాల బాబాలు, రకరకాల వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ఆవిడ దగ్గర మహత్యం ఉంది, వీడి దగ్గర మహిమ ఉంది అని చెప్పి మనం చెప్పుకుంటే అంతా ఉండేదే మాయ. ఎందుకంటే ఆ మహిమ ఉన్నదని చెప్పుకొనినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు, తిరిగి లేవలేదు. యేసు ప్రభువారు నిజమైనటువంటి దేవుని యొక్క మహిమ కలిగిన వాడు గనుక ఆయన ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని పణంగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి ఆ సమాధిని గెలిచి, అనగా మృత్యువును గెలిచి లేచినటువంటి వాడు. ఆయన తప్ప మృత్యువుని గెలిచిన వాడు ఎవరునూ లేరు. గమనించుకోండి, ప్రపంచ వ్యాప్తంగా వెతుక్కోండి, ఎక్కడైనా సరే ఆయన తప్ప మరణాన్ని జయించినటువంటి వాడు, మరణమును త్రొక్కివేసినటువంటి వాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి వారు ఎవరూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక దేశాలు నేను వెళ్ళినప్పుడు అక్కడ రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి దేవతలను, దేవుళ్లను పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు. మన దేశంలో రకరకాల దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. మంచిదే, వారికి తెలియదు, అమాయకంగా వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మహిమ తెలియనటువంటి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళని కించపరచకూడదు.
కించపరిస్తే వాళ్ళ హృదయాలు బాధపడతాయి. వాళ్ళని మనం కించపరిస్తే దేవుణ్ణి కించపరిచినట్టే. ఎందుకంటే వీళ్ళు తెలియక అజ్ఞానముతోటి ఆరాధిస్తూ ఉన్నారు వేరే వేరే వాటిని. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి వాళ్ళను దేవుని వైపు తిప్పగలగాలి. అది దేవుని యొక్క సేవకుల యొక్క పని, దేవుని యొక్క బిడ్డల పని, విశ్వాసుల పని. ఆయన నామానికి మహిమ చెల్లించడానికి ప్రతి వారు కూడా ఆయన సన్నిధికి రావాలని ఆయనకు మనం మహిమ చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 8వ చరణం చూడండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి, పరిశుద్ధాలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ఎంత గొప్ప మాటలు ఇక్కడ పలుకుతాం. పరిశుద్ధాలంకరణములు అనగా ఫుల్గా నగలేసుకుని సింగారించుకొని రావటం కాదు. దేవుని అందలి భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడని దేవుని యొక్క భయమును మనసులో ఉంచుకొని ఆయన చిత్తానుసారంగా జీవించటానికి తీర్మానము చేసుకొని ఆయన కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా ఆయనను మాత్రమే ఆరాధించడానికి, ఆయనను మాత్రమే స్తుతించడానికి ఆయన సన్నిధికి రమ్మని ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, 11వ చరణం చూడండి. ఈ చివరి వచ్చిన 10వ చరణం. న్యాయమును బట్టి ఆయన జనులను పరిపాలన చేయును, ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. నినివే పట్టణం ఉంది. ఈ నినివే పట్టణస్థులకి దేవుడంటే భయం లేదు, దేవుడంటే లెక్క లేదు. రెండోది, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము వారికి తెలియదు. కనుకనే వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానురాజ్యంగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి పట్టణానికి వెళ్ళి, అటువంటి రాజ్యానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించమని దేవుడు యోనాను ఏర్పాటు చేసుకున్నారు. యోనా వెళ్ళి అక్కడ మీరందరూ కూడా లయమైపోతారు, దేవుని చిత్తానుసారంగా మీరు జీవించడం లేదని అక్కడ ప్రకటించినప్పుడు అక్కడి వారికి వాక్యము తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళందరూ కూడా ఆకాశమందలి దేవుడు ఉన్నాడు, మనము జీవించే జీవితము తప్పు, ఇటువంటి జీవితం మనం జీవించకూడదు అని ఒక నిర్ణయం తీసుకొని రాజు మొదలుకొని, పశువులు మొదలుకొని, చంటి బిడ్డలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకుని తల మీద బూడిద పూసుకొని మేము చేసినవన్నీ కూడా తప్పు, మమ్ములను క్షమించుము అని దేవుని సన్నిధిలో వాళ్ళు దేవునిని వేడుకున్నప్పుడు దేవుడు వాళ్ళని కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు తెలియదు. అదేవిధంగా ఈ రోజున చాలా మందికి యేసు ప్రభు యొక్క ప్రేమ తెలియదు, యేసు ప్రభు వారి యొక్క త్యాగము తెలియదు, ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత క్షమాగుణము కలిగిన వాడో తెలియదు చాలా మందికి. అటువంటి వారికి ప్రేమతోనూ సాత్వికముతోనూ మనము సమాధానము చెప్పగలిగినటువంటి వారమై ఉన్నాం. ఉదాహరణకి రకరకాల వ్యాపకాలు పెట్టుకుని రకరకాల అలవాట్లకు లోనై బ్రతుకుతున్నటువంటి ప్రతి వారికి కూడా మనము కొన్నిసార్లు సమాధానకరముగా సమాధానం చెప్పాలి. వాళ్ళు మనకి ఎగనెస్ట్గా రావచ్చు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు తయారవచ్చు, మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు దేవుని బిడ్డలే, దేవుని యొక్క స్వరూప్యమందు ఉన్నటువంటి వారే, దేవుని యొక్క హృదయాన్ని కలిగి ఉన్నటువంటి వారే. కానీ సాతాను దానిని కబ్జా చేశాడు, అనగా ఆక్రమించుకున్నాడు. ఆ ఆక్రమించుకున్నటువంటి ఆ సాతానుని పారద్రోలడానికి మనము యోనా వలె వాళ్ళందరికీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఈ కీర్తన భాగాన్ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజున నేను మీకు వివరిస్తాను. మరి ముఖ్యంగా
ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా ఉపాధ్యాయుల దినోత్సవం, టీచర్స్ డే. ప్రపంచంలో విద్యకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎటువంటిదంటే, మనిషి పామరు నుంచి ప్రావీణ్యుడిని చేసి దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి మనకి ఎడ్యుకేషన్ అవసరం. మామూలుగా దేవుని యొక్క వాక్యం చదవాలంటే మొట్టమొదటిగా మనము చదువుకోవాలి. అటువంటి చదువు నేర్పించేటువంటి గురువుల యొక్క దినోత్సవము సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటి గురువులందరికీ ఆద్యుడని మనము ఇండియా ప్రకారంగా ఇండియాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయురాళ్ళు కానీ చేసుకున్నటువంటి ఒక పండగ. నేను నా చిన్నతనంలో మా మాస్టారు రామ్మోహన్ రావు గారు, సీతారామ్మోహన్ రావు గారు ఉండేవారు. ఆయన వచ్చే వరకు కూడా మా స్కూల్కి సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు. ఉన్న కొంచెమంది టీచర్లు, కొంతమంది టీచర్లు అందరూ కూడా డెడికేటెడ్గా లేరు. వాళ్ళు మాకు కనీసం పల్లెటూరులో ఉన్నాము, ముఖం కడుక్కుని శుభ్రంగా నూనె రాసుకుని పౌడర్ రాసుకుని చక్కగా మంచి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్ళాలనే జ్ఞానము కూడా మా స్కూల్లో ఉన్నటువంటి నాకు కానీ మా తోటి విద్యార్థులకు కానీ లేదు. ఎలా పడితే అలా వెళ్ళటమే. అయితే మా 4వ తరగతిలో ఆయన రావటం జరిగింది, మా మాస్టర్. ఆయన వచ్చిన తర్వాత స్కూల్కి ఎలా రావాలి, ఏ టైంకి రావాలి, శుభ్రంగా ఎలా ఉండాలి, ఇవన్నీ టేబుల్ మేనర్స్ ఆయన నేర్పించారు. ఎందుకంటే ఆయనకు అవన్నీ తెలుసు. ఒక ఉపాధ్యాయుడిగా ఏదో నా చదువు నేను చెప్పుకుని వెళ్ళిపోవటం అని కాదు, సమాజ సంస్కర్తలుగా కూడా ఉపాధ్యాయులు ఉన్నారు అనటానికి నిదర్శనం. ఒక స్టూడెంట్కి నా చదువు నేను చెప్పాను, నీ చావు నువ్వు చావు అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉపాధ్యాయులు, అందరూ కాదు. అయితే ఆయన అలా కాకుండా చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. సంస్కారం లేనటువంటి చదువు ఎందుకు పనికిరాదు. నేను చదువుకున్నానని గర్వంతో నువ్వు విర్రవీగావనుకో, నీ తోటి వారిని గౌరవించకుండా, నీ స్నేహితులను గౌరవించకుండా, నాదే ఫస్ట్ ర్యాంకు, నేనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మీ అందరూ వేస్ట్ అని నువ్వు విర్రవీగావనుకో, అది ఏమవుతుందంటే సంస్కారహీనత అంటారు. సంస్కారం కూడా కావాలి, చదువుతో పాటు సంస్కారము కావాలి. కొంతమందికి చదువు లేకపోయినా సంస్కారం ఉంటుంది, కొంతమందికి చదువు ఉన్నా సంస్కారం ఉండదు. అటువంటి చదువుని సంస్కారాన్ని నేర్పేవాడు నిజమైనటువంటి ఉపాధ్యాయుడు, నిజమైనటువంటి గురువు. బేసిక్ నాలెడ్జ్, ఒక మనిషి తోటి మనిషిని ఎలా గౌరవించాలి అని నేర్పేవాడు, ఒక మనిషి తోటి మనిషిని ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవంగా నడుచుకోవాలి అని నేర్పేవాడు ఉపాధ్యాయుడు. హీ ఈజ్ ద బెస్ట్ టీచర్స్. కొంతమంది ఉంటారు, కొంతమంది వాళ్ళ సంగతి మనకు అనవసరం. కానీ నిజమైనటువంటి ఉపాధ్యాయుడు ఎవరంటే విద్యార్థులను సరైనటువంటి రీతిలో, సరైనటువంటి ప్రవర్తనలో పెంచినటువంటి వాడు. తల్లిదండ్రులు దగ్గర కొద్ది సమయం ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఈ రోజున బిడ్డలు ఉపాధ్యాయుల దగ్గరే ఉంటూ ఉన్నారు. ఆ ఉపాధ్యాయులు తమ వృత్తిని డెడికేట్ చేయగలిగినటువంటి కృప దేవుని నుంచి వారికి సంప్రదించాలని నేను మనస్ఫూర్తిగా దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. ఎంతమంది అయితే భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ ఇలా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే ఈ దినమున మరలా ఈ లోక సంబంధమైనటువంటి ఈ విద్యను నేర్పించేటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం గురించి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా దైవ సంబంధమైనటువంటి వాక్యములోను, ప్రవర్తనలోను, శిక్షణలోను పెంచేటువంటి దేవుని యొక్క సేవకుల యొక్క దినోత్సవం కూడా, వరల్డ్ పాస్టర్స్ డే టుడే. ప్రపంచ వ్యాప్తముగా దేవుని యొక్క సేవకుల దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటూ ఉన్నారు. దానిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను.
ప్రభువు తన సేవకులను ఏర్పరచుకొని ప్రభు యొక్క మార్గాన్ని తెలియచేయడానికి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఆయన తన ప్రజల పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో తన సేవకుల ద్వారా యేసు ప్రభువారు మానవాళికి తెలియచేశాడు. అటువంటి సేవకుల యొక్క దినోత్సవం ఈరోజు వరల్డ్ పాస్టర్స్ డే. పాస్టర్స్ అనగా చాలా మందికి తెలియదు. పాస్టర్ అంటే ఏమిటంటే పాస్టర్ అంటారు. ద పాస్టర్కి ఒక అర్థం ఉంది, ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది. ఆ అర్థాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు పి అంటే ప్రెస్బిటర్, ప్రార్థనాపరుడు. ఏ అంటే అడ్మినిస్ట్రేటర్, అనగా సంఘాన్ని సరిగా పరిపాలించేటువంటి వాడు. పిఏఎస్ అంటే సేవియర్, అనగా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు ప్రజలను నడిపించేటువంటి వాడు. ఎస్ అంటే. టి అంటే ట్యూటర్, బోధకుడు, బోధించేవాడు. ఓ అంటే ఆర్డినైడర్, అభిషేకించబడినటువంటి వాడు. ఆర్ అంటే రిడీమర్, అనగా ప్రజలను వారి పాపములను ఒప్పించి వాటి నుంచి విడిపించి ప్రభు సన్నిధికి అప్పగించేవాడు, అనగా విడిపించేవాడైన యేసుక్రీస్తు యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాస్టర్ అనే పదానికి ఈ అర్థం ఉంది. దీన్ని చాలా మంది అర్థం చేసుకోలేక ప్రతి వాళ్ళు పాస్టర్లే. 2 రోజులు ఒక పాస్టర్ గారితో తిరుగుతారు, 3వ రోజు బైబిల్ పట్టుకుని నేనే పాస్టర్ అంటారు. వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కానీ, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క పిలుపు కానీ వాళ్ళకు ఉండదు. నిజమైనటువంటి సేవకుడు నిజముగా దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి ఏర్పరచబడినటువంటి సేవకుడు యొక్క జీవితం అంతా కూడా శ్రమలమయమే. సేవకుని యొక్క జీవితము పోలపాన్పు కాదు. సేవకుడు అనగా దేవుని యొక్క దాసుడు, పాస్టర్ గారు అనండి, ఎవాంజలిస్ట్ అనండి, కాపర్ అనండి, బిషప్ అనండి, రకరకాల పేర్లు, రకరకాల యొక్క కేటగిరీస్ని బట్టి వాళ్ళకు వస్తాయి. ఉదాహరణకి నేను సువార్థికుడిని, రకరకాల ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాను. దాదాపుగా అనేక దేశాలలోనూ, అదేవిధంగా మన ఇండియాలోనూ ఉన్నటువంటి 7 రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలు తిరిగాను, కానీ పరిచర్య జరిగిస్తుంది 7 రాష్ట్రాలు. అక్కడక్కడ నేను సహాయం చేసినటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువు సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళకి కొంచెం తర్ఫీదునిచ్చి వాళ్ళని ప్రభువులో నడిపిస్తూ ఉన్నాను ఒక నాయకుడిగా. అయితే జనాల దృష్టిలో సేవకులు ఎవరంటే బాగా డబ్బు ఉండి, బాగా పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతూ మనుషుల్నేమో చెయ్యూపేసి వెళ్ళిపోయేవాడు సేవకుడు ఈ రోజున. అసలు నిజమైనటువంటి సేవకుడు, నిజముగా దేవుని చేత పిలువబడినటువంటి వాడు, నిజముగా ప్రేమ కలిగి సత్యం చెప్తూ ఉండేటువంటి సేవకులు ఎవరో నేను బైబిల్ ప్రకారంగా నేను మీకు చూపిస్తాను ఈరోజు. దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. తిమోతికి రాసిన అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. But you be sober in all things, endure hardship, do the work of an evangelist, fulfill your ministry. చదువమ్మ, తెలుగులో చదువు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, ఈ పరిచర్యను సంపూర్ణముగా జరిగించమని అపోస్తుడైనటువంటి పౌలు తన శిష్యుడైనటువంటి తిమోతితో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏమన్నాడు? శ్రమ పడుము. ఏమన్నాడు? మొట్టమొదటిగా శ్రమ పడుము. శ్రమ అనగా
ఓ బాధలండి, కష్టాలండి అంటే కాదని. దేవుని ప్రతి వారు కూడా దేవుని బిడ్డలని ఇందాక నేను మీకు చెప్పడం జరిగింది. వాళ్ళందరి కొరకు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనం మొరపెట్టాలి. ఆ మొర ఎలా ఉండాలి అంటే రక్తము కారునట్లుగా, చెమట రక్తముగా కారునట్లుగా యేసు ప్రభువారు ఏ విధంగా అరణ్యములో ప్రార్థన చేశారో మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థన చేయాలి. రెండోది, నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిచర్యను ఎలా కొనసాగించాలనేది పరిశుద్ధాత్మ జ్ఞానముతో నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ జ్ఞానముతో నువ్వు వెళ్ళాలి. రెండవదిగా, సువార్తికుడు అనగా ఏమీ ఆశించేవాడు కాదు. ప్రార్థన చేశాను, కానుకివ్వండి, గృహాలు దర్శిస్తాను, కానుకలు ఇవ్వండి, ఇది కాదు సేవ. నువ్వు నిజముగా పిలువబడి, ఏర్పరచబడి, అభిషేకించబడితే దేవుడు అద్భుతంగా నిన్ను పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తిమోతి ఎక్కడ కూడా సంఘాన్ని పరిపాలించినప్పుడు మీరందరూ కూడా నాకు కానుకలు ఇవ్వాలి, నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని చెప్పలేదు. దేవుని సన్నిధికి నిర్మోహమాటంగా, నిర్భయంగా అందరినీ ఆహ్వానించి దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళే ఆటోమేటిక్గా దేవుని యొక్క సన్నిధికి వాళ్ళ దశమ భాగాలను, వాళ్ళ కానుకలను తీసుకుని వచ్చేవారు. ఈ రోజున వాట్సాప్ స్టేటస్లోనూ లేకపోతే స్కానర్స్ పెట్టి మీరు కానుకలు ఇవ్వాలి అని చెప్పి కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తే, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే, నీ ప్రార్థన ద్వారా నువ్వు నిజమైనటువంటి సేవకుడవు, సేవకురాలువు అయితే నువ్వు అడగాల్సిన అవసరము లేదు. నువ్వు ఏర్పరచబడి, అభిషేకించబడి, దేవుని సన్నిధిలో నువ్వు దేవునికి సమర్పించుకొని జీవిస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు ఏది నీకు కావాలో అది నీకు అనుగ్రహిస్తాడు. అది నిజమైనటువంటి సేవకుని, అలా సేవకురాలి లక్షణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ వచనం చదవండి. Suffer hardship with me as a good soldier of Jesus Christ. చదవమ్మా, తెలుగులో చదువు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశల చేత స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి కొంతమంది బోధకులను పోగు చేసుకుంటారని స్పష్టంగా చెప్తున్నారు. కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో అనగా దేవుని యొక్క వాక్యము తప్ప స్టోరీలు చెప్పుకుంటూ, కాకమ్మ కథలు చెప్పుకుంటూ జీవించేవారు ఎక్కువైపోయారు. ఆ రోజుల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైంది. మీకు తెలుసా, పలానా వాడు అలాగ వెళ్ళాడు, పలానా ఫ్లైట్లో ఎలా జరిగింది, పలానా అదొచ్చింది ఇదొచ్చిందని యేసు ప్రభు వారి గురించి కాకుండా ఎవరెవరి గురించో చెప్తూ వాక్యాన్ని 10% చెప్తారు, 90% ఏమో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పరు. 10% మాత్రం చెప్తారు, 90% కాకమ్మ కథలు చెప్పేవాడు ఉన్నారు. అటువంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉండవద్దు అని చెప్తున్నాడు. నిజమైన సైనికుడు యుద్ధంలో తన నాయకుడు చెప్పిన పనినే చేస్తాడు. తన నాయకుడు పలానా గురి నీకు ఉండాలి అని నువ్వు చెప్పినప్పుడు ఆ గురి వైపే ఉంటాడు. కానీ వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడికి అనవసరం. ఎవరు ఏం చేస్తున్నారో మనకు అనవసరం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప మనకి ఏది ఎక్కువగా మన జీవితాల్లో ఉండకూడదు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. హల్లెలూయా.
suffering in him for his name's sake. చూడండి చదువు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవుని కొరకు శ్రమ పడుట. దేవుని యొక్క అపోస్తలుడైనటువంటి 12 మంది కూడా ఒక్కడు తప్ప, ఇస్కరియోతు యూదా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దేవుని కొరకు చనిపోయారు. వీటిని కూడా యేసు ప్రభువారు క్షమించారు. ఎందుకు క్షమించాడంటే వాడు దొంగ అని తెలుసు, వాడు డబ్బులు దొంగిలిస్తున్నాడని తెలుసు. ఆయన డబ్బులకు సంచి కూడా వాడి దగ్గరే పెట్టారు. అలా దొంగలించే వాళ్ళు ఎక్కువైపోయారు. అటువంటి వాళ్ళ గురించి మనకు అనవసరం. అయితే మిగతా 11 మంది కూడా ప్రభువు కొరకు తమ జీవితాలను సమర్పించుకొని, తమ జీవితాలను త్యాగం చేసుకొని చనిపోయినటువంటి వాళ్ళు ఏమి లగ్జరియస్గా జీవించడానికి ఈవెన్ నాలాగా కోటు వేసుకుని కూడా వేసుకుని ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి బట్టలు వేసుకోకపోతేనేమో వీడేం పాస్టర్ అంటున్నారు, మంచి బట్టలు వేసుకొని మంచిగా కనపడితేనేమో రకరకాలుగా ఉంటున్నారు. రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు అపోస్తలులు పడినటువంటి ఆ బాధలు, ఆ శ్రమలు, అనగా యేసు ప్రభువారు వాళ్ళకి శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని స్పష్టంగా యేసు ప్రభువారు వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు భయపడ్డారు. మీకు శ్రమలు వస్తాయి, జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తిడతారు, మీ ముఖం మీద ఉమ్ములేస్తారు. అయినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు, సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నా అని చెప్పి అంటారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చదువమ్మా మాటలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 28, 18, 19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము. For to you it has been granted for Christ's sake not only to believe in him but also suffer for his sake. చదవమ్మా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు. శ్రమ చాలు. ఆయన పక్షమున శ్రమ పడుటకు రావాలని చెప్తున్నాడు స్పష్టంగా ఇక్కడ. చక్కగా లగ్జరియస్గా జీవించడానికి ఇది సేవ కాదు. ఆయన సేవకులు పడినటువంటి శ్రమ. ఒక దేవుని దాసుడు యొక్క జీవితం ఎటు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు కుటుంబంలో నుంచి కూడా తిరస్కారం రావచ్చు, ఇరుగు పొరుగు వారి నుంచి తిరస్కారం రావచ్చు, తల్లిదండ్రుల దగ్గర నుంచి తిరస్కారం రావచ్చు, బంధుమిత్రుల నుంచి తిరస్కారం రావచ్చు, రకరకాల పరిస్థితులు కూడా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు
2 జతల బట్టలు కూడా సిద్ధం చేసుకోవద్దు. మీరు వెళ్ళిపోండి సేవకి, అక్కడ ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఒక ఇంటిని చూసి ఒక ఇంటికి వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక అంటే అక్కడి నుంచి మీకు సమాధానం వస్తేనే ఆ ఇంట్లో ఉండండి. ప్లస్ మీరు ఏ ఇంటికైతే వెళ్ళారో అక్కడే ఉండండి. ఆ ప్రతి ఇల్లు తిరగొద్దు, ప్రతి ఇంటింటికి వెళ్ళొద్దు. అనగా ఇక్కడ అక్కడ స్థిరమైనటువంటి మనస్తత్వం లేకుండా ఉండవద్దు అని ఆయన చెప్తూ ఉన్నారు. దానికి ఉదాహరణ ఏమిటంటే చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16:24. Then Jesus said to his disciples, if anyone wishes to come after me, he must deny himself and take up his cross and follow me. చదవము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించగోరువాడు దానిని పోగొట్టుకుని. యేసు ప్రభు సేవ చేయాలంటే ముందుగా ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటారు. ఒక పెద్ద ఆయన బాగా పల్లెటూరు సేవ ఉండాలంటే సేవ అంటే చావడానికి సిద్ధపడు అని. దానికి ఉదాహరణ బైబిలే చెప్తుంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఏ విధంగా చంపారో యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు కూడా ఆ విధంగానే చంపబడ్డారు. ఆ 12 మంది మాత్రమే కాదు, ఇంకా అనేక మంది ప్రభువు కొరకు శ్రమలు అనుభవించి చనిపోయారు. కాబట్టి నీ ప్రాణము, నీ దేహము, నీ యొక్క వస్త్రము గురించో నీ తిండి గురించో నువ్వు ఆలోచించొద్దు. నువ్వు వెళ్ళి నా పని చెయ్యి, ప్రజలను రక్షించు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇందాక మనము చదవబడినటువంటి కీర్తనలో మహిమను కోల్పోయి అంధకారంలో ఉన్నారు. దేవుని యొక్క మహిమను చూడలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వెలుగులోనికి రాలేకపోతూ ఉన్నారు. అంధకారంలో మగ్గుతూ ఉన్నారు. అటువంటి ప్రజలకు నీవు నా సువార్తను ప్రకటించి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకము చీకటిలో ఉంది, ఆ చీకటిలో ఉన్నటువంటి లోకానికి మీరు వెళ్ళి మీ వెలుగును వారి మధ్య ప్రకాశింపచేయుడి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధానం అనుగ్రహించేవాడు, వెలుగులోకి నడిపించేవాడు, చీకట్లో ఉన్నవాడిని వెలుగులోకి తీసుకొచ్చి అతనిని ప్రేమించి అతనికి సమాధానం ఇచ్చి శాంతినిచ్చి నెమ్మదినిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి అతను గొప్ప చేయడానికి ఈ సువార్తను ప్రకటించమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ముఖ్యులైనటువంటి 12 మంది శిష్యులను తయారు చేశాడు. పాత నిబంధన గ్రంథానికి వెళితే ప్రవక్తలు రాజులకు సలహాలు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో రాజులకి మైండ్ ఉండే, రాజులు ఏం చేస్తారంటే పరిపాలిస్తారు అనుకుంటాను, ఏమీ లేదు. రాజు దగ్గర మంచి సలహాదారు ఉంటే, రాజు దగ్గర ఒక దైవజనుడు ఉంటే, రాజు దగ్గర మహాజ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడు ఉంటే, ఆ జ్ఞానమును ఆ రాజుకు చెప్పి ఆ రాజుకు ఆలోచన ఇచ్చి ప్రజలను ఎలా పరిపాలించాలి, ప్రజల యొక్క అవసరాలను ఎలా తీర్చాలి అనేటువంటి ఒక దైవజనులు ఉండేవారు. ఆ దైవజనులు ఏం చేసేవారంటే ప్రజలకు ఏమేమి కావాలో, ఎలాగ ప్రజల్ని పరిపాలించాలో, ఎలా ప్రవర్తించాలో అవన్నీ కూడా రాజులకు తెలియజేసేవాడు. అందుకే ఫరో యోసేపుకి దేవుని యొక్క జ్ఞానంతో నింపబడినటువంటి యోసేపును గ్రహించి ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? యోసేపు నీవే, అన్ని నీవే, మొత్తం పరిపాలన అంతా నీదే, కేవలము పేరుకు మాత్రమే నేను రాజుని, నా తర్వాత అంతా నువ్వే పరిపాలించుకో రాజ్యాన్ని అని చెప్పి యోసేపుకి అప్పగించేశాడు. ప్రియ సహోదరి సహోదరులు,
కానీ అటువంటి యేసేపు శ్రమ పడలేదంటే 13 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. 13 సంవత్సరాలు. దేవుడు యేసేపు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏమిటంటే, నీ కుటుంబంతో సహా ప్రతి ఒక్కళ్ళు నీకు సాగిల పడతారు, నీవు రాజ్యాధికారం చేస్తావు, నువ్వు రాజుగా ఉంటావు అని చెప్పి దేవుడు మాట్లాడే ఒక దర్శనం ఇస్తే సొంత కుటుంబ సభ్యులు అనగా యేసేపు యొక్క తండ్రితో సహా యేసేపుని కించపరిచారు. యేసేపు అన్నదమ్ములు యేసేపుని చంపడానికి ప్రయత్నించారు. కానీ దేవుడు ఆ మరణాన్ని తప్పించాడు. ఎందుకంటే మరణము తప్పించుట యెహోవా వశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, తర్వాత యేసేపు యొక్క జీవిత విధానం పోతీఫర్ ఇంట్లో నుంచి చేయని తప్పుకి శిక్షించబడ్డాడు. 13 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. ఎందుకంటే దేవుడు శ్రమల గుండా యేసేపుని తీసుకొచ్చాడు. కానీ యేసేపు శ్రమల్లో ఉన్నాను అని దేవుణ్ణి వదిలిపెట్టలేదు. శ్రమలు వచ్చినాయి, దేవుడేమో దర్శనమిచ్చాడు, నేను జైల్లో ఉన్నాను, చేయని తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నానని చెప్పి దేవుణ్ణి ఎన్నడూ కూడా యేసేపు దూషించలేదు. దేవుడిచ్చిన దర్శనాన్ని మర్చిపోకుండా దేవుని కొరకు జీవించడం ప్రారంభించారు. దేవుడు అక్కడ యేసేపుని హెచ్చించాడు కానీ తగ్గించలేదు. ఆ జైల్లో కూడా యేసేపు ఒక అధికారిగా ఉన్నాడు. ఆ జైలు అధికారి యేసేపు యొక్క జ్ఞానం చూసి, యేసేపు యొక్క పరిపాలన చూసి, ప్రవర్తన చూసి యేసేపుకి జైలు మీద అధికారం ఇచ్చేశాడు. ఆ జైలు అధికారి హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. 13 సంవత్సరాల తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు యేసేపుని జైలు నుంచి విడిపించి రాజు దగ్గర తీసుకుని వెళ్ళాడు. రాజుకి ఏమి కావాలో దేవుడు ఆ సమాధానం యేసేపుకి ఇచ్చాడు. యేసేపు ఆ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానముతోటి రాజుకు సమాధానం చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపోయి తన రాజ్యంలో ఉన్న మంత్రగాళ్ళని, వాళ్ళు ఎంతమంది ఉన్నారో జ్ఞానుల రాజ్యంలో, కానీ ఎవరు కూడా యేసేపులాగా దేవుని ఆత్మ జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవడో లేడు. దయ్యముల జ్ఞానం ఉంది, దురాత్మల జ్ఞానం ఉంది, రకరకాల జ్ఞానం ఉంది, కానీ యేసేపులాగా దేవుని పరిశుద్ధమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు ఒక్కడు లేడు ఆ రాజ్యంలో. ఆ ఒక్కడు యేసేపు, దేవుని జ్ఞానం కలిగిన వాడు. ఆ యేసేపు కింద మొత్తం ఆ రాజ్యమంతా కూడా లోబడి ఉండాలి. అటువంటి అధికారాన్ని దేవుడు యేసేపుకు అనుగ్రహించాడు. ఆ సహోదరి సహోదరులు, కానీ యేసేపు శ్రమల పాలైపోయాడు, శ్రమలు అనుభవించాడు, కానీ ప్రభువుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న శ్రమలు రాగానే సేవ వదిలిపెట్టి పారిపోయేవాడు. నా జీవితంలో నేను అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, ఈ రోజున చాలామంది ఇంకేముందండి, అదండి ఇదండి అంటున్నారు కొంతమంది. నేను పడినటువంటి బాధలు ఎవరికి తెలియదు, ఫుట్పాత్ మీద పడుకున్నది తెలియదు, శ్రమలు భోజనం లేక అలబడించింది తెలియదు ఎవరికి. కానీ పైవన్నీ చూస్తూ ఉంటారు. అనేకులకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన అంటాడు, మీకు అమెరికా నుంచి డబ్బు వచ్చేస్తుంది కాబట్టి మీరు సహాయం చేస్తున్నారంటారు. డబ్బు వస్తే మీకు సహాయం చేయాలని ఉందా? ఎవడికో సహాయం చేయమని నాకు డబ్బులు పంపించడం లేదు. దేవుడు ప్రేరేపించి మేము ప్రార్థించి వాళ్ళు స్వస్థతలు పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, ఆశీర్వదించబడి వాళ్ళు మా కానుకలు పంపిస్తే, మా కొరకు పంపిస్తే మేము అనేకులకు ఉపయోగిస్తున్నాం. అది మా జీవితం. ప్రియ సహోదరి సహోదరు, సేవకుని యొక్క జీవితాన్ని పొరపాటును కూడా విమర్శించవద్దు. నిజముగా పిలువబడి, ఏర్పరచబడి, అభిషేకించబడినటువంటి సేవకుల మీదకి ఎవరైనా లేస్తే వాళ్ళకి శాపం వచ్చేస్తుంది వాళ్ళ జీవితాల్లో. వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటే దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం మరొకసారి చదువుతాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించగోరువాడు దానిని పోగొట్టుకోలేను. ఒకవేళ ఈ లోకంలో నీవు
లగ్జరియస్గా హాయిగా శ్రమలు లేకుండా బాధలు లేకుండా జీవించాలంటే యేసు ప్రభువారి దగ్గరికి రానవసరం లేదు. యేసు ప్రభువారు పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళాలి. నేను పరలోకం వెళ్ళాలి అంటే నీ దేవుడు పడినటువంటి కష్టము, ఆయన సిలువ మోసేటప్పుడు ఒక యేసేపు అని ఒక ఆయన వచ్చాడు, ఒక పల్లెటూరు అతను యేసు ప్రభువారు సిలువ మోయలేనప్పుడు కింద పడిపోతూ ఉంటే ఆ వ్యక్తి వాళ్ళతో దెబ్బలాడాడు ఆ సైనికులతో. ఎందుకంటే ఆయన మోయలేకపోతున్నాడు, మీరు ఎందుకు ఆయన మీద బలవంతంగా సిలువను పెట్టారంటే, అయితే నువ్వు మోయరా అని చెప్పి ఆయన పట్టుకున్నారు. నువ్వు మొయ్యి, యేసు ప్రభు మొయ్యలేకపోతున్నాడు కానీ నీకెందుకు, నువ్వు పోతావు లేదా నువ్వు మొయ్యి అని చెప్పి ఆ వ్యక్తిని పట్టుకొచ్చి ఆ సిలువ ఆయన మీద పెట్టారు. ఆయనను వెంబడించాలంటే ఆ సిలువను ఏదో కొంతమంది ఏదో పండగలకి ఈ ఈస్టర్కి చెక్క సిలువ అదే డబ్బీ సిలువ పెట్టుకుని షో చేస్తా ఉంటారు. ఆ సిలువ కాదు ఇక్కడ. అలాగా ప్రజలకు చూపించుకోవడానికి కాదు. సిలువ అనగా కష్టానికి సాదృశ్యం, సిలువ శాపానికి సాదృశ్యం. శాపము సిలువ అనగా మానవులందరి యొక్క శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆ శాపగ్రస్తమైనటువంటి సిలువను మోసాడు. అసలు సిలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే రోమీల దగ్గర నుంచి కాదు. రోమా వాళ్ళు సిలువ వేశారు, కానీ సిలువ పర్షియన్ దగ్గర నుంచి వచ్చింది. పర్షియా రాజులు పర్షియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి భూమి పవిత్రమైంది. ఈ భూమిని వాళ్ళు ఆరాధించేవాళ్ళు. భూమి మనకు పంటిస్తుంది, భూమి మనకి సమస్తము ఇస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఈ దొంగతనం చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, వ్యభిచారం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ రక్తము ఏమైనా భూమి మీద పడితే భూమి అపవిత్రమైపోతుందని చెప్పి వాళ్ళు సిలువ మరణాన్ని కనుగొన్నారు. ఈ సిలువను ఏం చేసేవాళ్ళు అంటే ఈ దొంగతనం చేసిన వాళ్ళని, హత్య చేసిన వాళ్ళని, వ్యభిచారం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా సిలువ మీద వేలాడదీసి వాళ్ళ ఎముకలు విరగొట్టేవాళ్ళు. వాళ్ళ ఎముకలు విరగొట్టేవాళ్ళు, కాళ్ళు చేతులు ఇవన్నీ విరగొట్టేవాళ్ళు. వాళ్ళు కొన్ని దినాలు ఆ సిలువ మీదే ఉండే, రక్తం మాత్రం కారేది కాదు, ఎముకలు విరగొట్టేవాళ్ళు అంతే. ఆ ఎముకలు విరిగిపోయి ఆ బాధ భరించలేక వాళ్ళు ఆ పట్టణాన్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని శపించి అరిచి గోల చేసి బాధపడి అర్థనాలు చేసి చనిపోయేవాళ్ళు సిలువ మీద. ఆ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క శరీరాలను కాకులు గద్దలు పీకు తినేవి. అసలు సిలువ పర్షియన్స్కు సాదృశ్యం ఉంది. పర్షియా వాళ్ళదనమాట, క్షమించండి. ఆ పర్షియా వాళ్ళ యొక్క సిలువని రోమా వాళ్ళు తీసుకొచ్చి ఇటు శాపగ్రస్తుడని యేసు ప్రభువారిని ఆ సిలువ వేయడం జరిగింది. మన కోసం శాపగ్రస్తుడిగా మారాడు. మనం చేసినటువంటి పాపపు క్రియల గురించి, మనం చేసేటువంటి ప్రతి ఒక్క పాపము, కన్నులతో, చూపులతో, దేహముతో, సమస్తంగా మనం చేసేటువంటి పాపాల కొరకు యేసు ప్రభువారు మరణించవలసి వచ్చింది. ఆయన మరణం మనకి జీవం. హల్లెలూయా. ఆయన శ్రమ మనకి ఆశీర్వాదం. ఒక సేవకుని యొక్క శ్రమ నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఒక సేవకుని యొక్క కన్నీటి ప్రార్థన నీకు ఆశీర్వాదం. అనగా నీ కొరకు, నీ కుటుంబాని కొరకు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు సేవకుడు. అపోస్తులైనటువంటి వాళ్ళందరూ కూడా తమ జీవితాలను నిజమైనటువంటి సేవ కొరకు, నిజమైనటువంటి దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వాడు. అపోస్తుడైన పేతురు తన జీవితాన్ని బోళావాడిగా ఉండేవాడు. అనగా ఏదైనా వస్తే ఓపెన్గా మాట్లాడేసేవాడు, ఏదైనా వస్తే ఓపెన్గా అడిగేసేవాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడేవాడుగా. నోరు నవ్వుతుంటే నొసలు వెక్కిరిస్తుందంట. చాలామంది సేవకులతో మాట్లాడేటప్పుడు కూడా నోటితో అయ్యా అయ్యా అంటుంటారు, నొసడుతో వేరే విధంగా మాట్లాడుతూ ఉంటారు, వేరే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. పొరపాటును కూడా అవి చేయొద్దండి. సేవకుల్ని గౌరవించండి, సేవకుల్ని ప్రేమించండి. నిజంగా సేవకు పిలువబడి దేవుని కొరకు జీవించేటువంటి వాళ్ళని మీరు గౌరవించండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు వెళ్ళలేనటువంటి ప్రాంతాలకు, మీరు చేయలేనటువంటి సువార్తను వాళ్ళు చేస్తారు.
అనేకులను ప్రభు వైపు నడిపిస్తారు. అటువంటి సేవకుడి కొరకు మీరు ప్రార్థన చేసి మీ హస్తాన్ని చాపి, నేను చెప్పేది నిజమైనటువంటి సేవకుడి గురించి, పేదవాళ్ళ పాస్టర్ అయినా సరే, చిన్న గుడిసె వేసుకున్నటువంటి వాళ్ళైనా సరే, సేవకుడే పిలువబడినటువంటి వాడు. నాలాగా కోట్లు వేసుకొని ఏదో ఇలా పెట్టుకుని జీవించేవాడు మాత్రమే సేవకుడు కాదు. అటువంటి వాళ్ళను మీరు ప్రేమించండి. అటువంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అటువంటి వాళ్ళ కొరకు మీ హస్తాలను చాపండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. పరలోక రాజ్యంలోనికి మీకు ప్రవేశం ఉంటుంది. ప్రభువు కొరకు జీవించే వాళ్ళ కొరకు మీరు నిజముగా మీరు సహాయం చేయగలిగితే, నిజముగా వాళ్ళని ఆదరించగలిగితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం చూడమ్మా. And if one member suffers, all the members suffers with it. If one member is honored, all the members rejoice with it. చదవండి. కాగా ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ కూడా దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ కూడా దానితో కూడా సంతోషించిన. ఒక సేవకుడు శ్రమ పడితే సంఘము క్షేమకరంగా ఉండదు, సమాజము క్షేమకరంగా ఉండదు. ఒక సేవకుడు బాధతో కన్నీరు కారిస్తే అది మనకు ఆశీర్వాదము కాదు. ఒక సేవకుడు బాధపడితే ఆశీర్వాదం కాదు. నిజంగా దేవుని చేత పిలువబడి, ఏర్పరచబడి, అభిషేకించబడి దేవుని కొరకు జీవిస్తున్నటువంటి సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? శాపం వచ్చేస్తుంది. సమాజం మీద శాపం వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. ఏలియాని ఎగతాళి చేశారు. బోడివాడ అని ఎగతాళి చేస్తే, నన్ను ఎగతాళి చేయవద్దు అని ఏలియా అన్నప్పుడు ఆ బిడ్డ యవనస్తులందరూ కూడా ఎగతాళి చేస్తూ నన్ను ఎగతాళి చేయొద్దయ్యా అని అన్నప్పుడు వాళ్ళు వినలేదు. అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళు పీకు తినేసింది. అలా అని ఇది సమాజం మీద శాపం రావాలని నేను చెప్పడం లేదు. శాపాన్ని విడిపించేటువంటి శుభవర్తమానాన్ని తెలియజేసేటువంటి సేవకుడిని ఎగతాళి చేస్తే ఇంకా శాపాన్ని నుంచి ఎవడు విడిపిస్తాడు? ఇంకా శాపంలోనికి వెళ్ళిపోతావు, ఇంకా అంధకారంలోనికి వెళ్ళిపోతావు. నీకు వెలుగు కలగాలి, నీ జీవితం శుభాలు కలగాలి, నీ జీవితం ఆశీర్వదించబడాలి అనేటువంటి ఆ సేవకుడు చేసే ప్రార్థన నువ్వు ఎగతాళి చేస్తే నీ జీవితం ఎవడు కాపాడలేడు. ఇంకా దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నాడు. దేవుడు తన సేవకులను ఏర్పరచుకొని నీ జీవితాన్ని బాగు చేయడానికి సేవకుడు నీ గృహానికి పంపించి, నీ జీవితంలోనికి పంపించి నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను రక్షించాలని, నువ్వు జీవిస్తున్నటువంటి అంధకారమయమైన జీవితం, ఆ జీవితంలో నుంచి నిన్ను విడిపించాలని దేవుని యొక్క సేవకుడిని దేవుడు ఏర్పరచుకుంటే, అటువంటి సేవకుడిని నువ్వు ఒకవేళ ఎగతాళి చేస్తే దేవుడు కూడా నీకు సహాయం చెయ్యలేడు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, క్రైస్తవ మిషనరీల మీద జరుగుతున్నటువంటి దాడులు, వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్ముకుని దేవుని కొరకు, పేద ప్రజల కొరకు ఖర్చు పెట్టి జీవిస్తూ ఉంటే, అటువంటి వారిని మతం పేరుతో హింసిస్తున్నటువంటి అనేక రకమైనటువంటి మత ఛాందస్సవాదులు. మతం ఎవరిని రక్షించలేదు. ఏ మతము, క్రైస్తవ మతము రక్షించలేదు, లేదా వేరే మతం కూడా రక్షించలేదు. క్రైస్తవం మతం కానే కాదు, ఒక మార్గము. క్రైస్తవ మతంలోనికి రండి అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు. అది నువ్వు ఏ మతంలోకి వచ్చినా మతంలో దిగానని కొంతమంది చెప్తూ ఉంటారు. నువ్వు ఏ మతము నేను రక్షించలేదు, యేసు ప్రభు వారు తప్ప. అందుకని యేసు ప్రభు వారు అన్నటువంటి మాట ఏమిటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవము. జీవాధిపతి అయినటువంటి దేవుని దగ్గరకు ఆయన ఒక్కడే.
నిన్ను సత్య మార్గంలో నడిపించి తీసుకుని వెళ్ళేవాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు ఆయన తప్ప ఎవరు లేడు. ఆయన అవయవములైనటువంటి మనము ఒక్క అవయవం శ్రమ పడితే, అనగా మనము శ్రమ పడితే, మనము బాధపడితే దేవుడు బాధపడతాడు. సాతాను యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి మనల్ని వాడు బాధ పెట్టి దేవుడిని బాధపెడతాడు. మనం బాధపడితే మన తండ్రి అయినటువంటి దేవుడు బాధపడతాడు. అయ్యో నా బిడ్డలను వీడి శ్రమ పెడుతున్నాడు, నా బిడ్డలు నా మాట ఎందుకు వినటం లేదని దేవుడు బాధపడతాడు. వాడి ఉద్దేశం ఏంటంటే నిన్ను పాడు చేస్తాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు, నీ బిడ్డల్ని పాడు చేస్తాడు. తద్వారా నువ్వు బాధపడితే, నువ్వు బాధపెట్టి నువ్వు దేవునికి మొరపెడతావు ప్రభువా అని. నువ్వు అంధకారంలోకి వెళ్ళిపోతే దేవుడు నీ కొరకు వెలుగును పంపిస్తూ ఉంటే ఆ వెలుగును నువ్వు చూడలేకపోతే దేవుడు బాధపడతాడు. సాతాను నిన్ను చీకటిలోకి లాగడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికి రకరకాలు ఈ లోకాన్ని చూపిస్తాడు, లోక వ్యసనాలను చూపిస్తాడు, లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా యేసు ప్రభువారికి ఒక క్షణంలో చూపించినట్లుగా నీకు చూపించి వాటి వైపే నేను ఆకర్షిస్తూ ఉంటాడు. దేవుడి నుంచి మెల్లమెల్లగా నేను దూరం చేస్తాడు. ఒకటేసారి దూరం చేయడు, గుర్తుపెట్టుకోండి. ఒకటేసారి రకరకాల వ్యసనాలు, ఒకడికి తాగుబోతు అలవాటు ఉంటుంది, ఒకటి ప్యాకెట్ అలవాటు ఉంటుంది, ఒకటి వ్యభిచారం అలవాటు ఉంటుంది, ఇంకొకటి ఏదో అలవాటు ఉంటుంది. రకరకాల అలవాట్లకు నేను గురి చేసి దేవుడి నుంచి దూరం చేసి నేను నరకానికి తీసుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే వాడు నరకంలో ఉన్నాడు కాబట్టి. పరలోకానికి నీ తండ్రి అయిన దేవుని యొద్దకు నిన్ను వెళ్ళకుండా నిన్ను ఈ లోక ఆశలు చూపించి ఎంజాయ్ చేయమని దేవుని కొరకు శ్రమ పడటం అనగా ఒక ఉద్దేశాన్ని నీ పట్ల దేవుడు నెరవేర్చాలనుకుంటే ఆ ఉద్దేశం నెరవేరకుండా వాడు ప్రయత్నం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని, తద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని పాడు చేయాలనేటువంటి పథకంలో సాతాను ఉన్నాడు. అటువంటి పథకం నుంచి వాడి నుంచి విడిపించి దేవుని వైపు తిప్పగలిగిన వాడే సేవకుడు. ఆ సేవకుడు యొక్క శ్రమను చూడండి, ఆ సేవకుని యొక్క బాధలు చూడండి. అపోస్తుడైన పౌలు పడిన బాధలు, చెరసాల్లో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, పాము కాటు గురయ్యాడు, రకరకాలుగా బాధపడ్డాడు. కానీ ప్రభువుని వదిలిపెట్టలేదు. ప్రభు యొక్క సువార్తను ప్రకటించాడు. ఉపాధ్యాయుల్ని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉంటారు, అయినా కూడా వాళ్ళు బాధపడరు. వాళ్ళ యొక్క పాఠాలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నిజమైనటువంటి టీచర్స్ వాళ్ళ జీవితాలు సమర్పించుకొని వాళ్ళ సమాజంలో మంచి విద్యార్థులను తయారు చేస్తారు. నిజమైన సేవకుడు మంచి సమాజాన్ని, మంచి పరిశుద్ధమైనటువంటి ఒక సమాజాన్ని తయారు చేస్తాడు. అది పిలువబడిన వాడు, ఏర్పరచబడినటువంటి సేవకుడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి అయిన దేవా యెహోవా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. మీ పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మహిమ కలిగిన మా తండ్రి, మీ మహిమను, మీ కృపను, కనికరమును, శాంతి, సమాధానమును, నెమ్మదిని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీ నామ మహిమార్థమై జీవించుటకు మీరిచ్చిన ఈ కృప కొరకే వందనాలు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నాము. ప్రతి పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడి, సంరక్షించి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి మీరు కాపాడుచున్నందుకే మీకు స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేస్తున్నందుకే వందనాలు. సహోదరులను, సహోదరులను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని, వింటున్న వారిని, చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ప్రతి వారిని ప్రభా మీరు ఆశీర్వదించమని వేడుకొనుచు. మీ ఆశీర్వాదము, మీ యొక్క కృప, కనికరమును, శాంతి, సమాధానమును వారికి అనుగ్రహించి మీ నామ మహిమార్థమై జీవించటకు సహాయం చేయమని, కృప చూపించమని, వారి యొక్క కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి నామం పేరట నువ్వు స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి మనకును ఆయన ప్రేమించే ప్రతి వారికి సదాకాలం తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమునకు సంపూర్ణమైనటువంటి కృప, కనికరము, సమాధానము కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము,
ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకు విజయము కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. వచ్చే ఆదివారం కలుసుకుందాం. దేవునికి స్తోత్రం.